నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ ఫెయిల్ అయిన దర్శకులతో వర్క్ చేయరా? కమిట్ అయ్యాక కూడా క్విట్ అవుతారా? సక్సెస్ఫుల్ దర్శకులతోనే సూర్య కొలాబరేట్ అవుతున్నాడా? లోకేష్ కనగరాజ్ కు కార్తీ హ్యాండ్ ఇచ్చాడా? కోలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ వరుసగా దర్శకులకు హ్యాండ్ ఇచ్చి టాక్ ఆఫ్ ద చెన్నై అవుతున్నారు. ఎంత పెద్ద దర్శకుడైనా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టుకున్నా ఒక్క ఫ్లాప్ చూస్తే వాళ్ల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా సూర్య డైరెక్టర్ ఫెయిల్ అయితే కమిట్ అయిన సినిమాను కూడా పక్కన పెట్టేస్తున్నాడు. సుధా కొంగర, వెట్రిమారనే అందుకు ఎగ్జాంపుల్స్. సూరారై పోట్రుతో జాతీయ అవార్డు సాధించిన సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మరోసారి సుధా కొంగరతో కొలాబరేట్ అయ్యాడు. పురాణ నూర్ అనే టైటిల్ కూడా అనౌన్స్ అయింది. సూర్య వేరే సినిమాలతో బిజీ ఉండడంతో గ్యాప్ లో సూరారై పోట్రును హిందీలో అక్షయ్ కుమార్ తో సర్పిరాగా రీమేక్ చేసింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు సూర్య అండ్ జ్యోతిక. కానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టడంతో సుధా కొంగర్కు హ్యాండ్ ఇచ్చాడు సూర్య. స్టార్ హీరో కాదన్న కథతోనే పరాశక్తిగా తీసి సూర్య సేఫ్ అయ్యాడన్న ఫీలింగ్ కలిగేలా చేసింది దర్శకురాలు. సుధా విషయంలోనే కాదు, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ విషయంలోనూ సూర్య కఠినంగా వ్యవహరిస్తున్నాడు. విడుదలై 2తో వెట్రి ఒక్క ఫ్లాప్ చూశాడో లేదో. ఎప్పటినుండో తమ కాంబోలో తెరకెక్కించాలనుకున్న వాడివాసల్ ప్రాజెక్టుకు బ్రేక్స్ పడ్డాయి. నిర్మాత కలైపులీధాను మాత్రం సినిమా ఉందని చెప్తున్నాడు. కానీ వెట్రి సూర్య లైనప్ చూస్తూ ఉంటే పట్టాలెక్కుతుందా అనే డౌట్ కలగక మానదు. వెట్రిమారన్ సింబుతో మూవీని సెట్ చేస్తే సూర్య వరుసగా హిట్ దర్శకుల వైపే చూస్తున్నాడు. 2 హిట్స్ తో జోరు చూపిస్తున్న ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుపు, వెంకీ అట్లూరితో సూర్య 46, ఆవేశం ఫేమ్, జీతూ మాధవన్తో సూర్య 47 చేస్తున్నాడు. సరైన హిట్స్ లేక సతమతమవుతున్న సూర్య మళ్లీ ఫ్లాప్ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. అన్న సూర్య స్ట్రాటజీనే ఫాలో అయిపోతున్నాడు. తమ్ముడు కార్తీ కూలీ తర్వాత ఖైదీ 2 పక్కా ఉంటుందని అటు లోకేష్ కనగరాజ్ ఇటు కార్తీ బల్లగుద్ది మరీ చెప్పారు. కట్ చేస్తే కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో లోకేష్ కార్తీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. సర్దార్ 2, మార్షల్, హిట్ 4 అంటూ ప్లాన్ చేంజ్ చేశాడు. వెంటనే లోకేష్ కూడా అల్లు అర్జున్తో మూవీ సెట్ చేసుకున్నాడు. రీసెంట్ గా వావాతియా రిలీజ్ టైంలో ఖైదీ 2 గురించి కార్తీని అడిగితే డైరెక్టర్ని అడగండి అంటూ దాటవేయడం చూస్తూ ఉంటే అసలు ఈ సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే డౌట్ వస్తోంది. గ్లామర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు హిట్టు భాగ్యం దక్కడం లేదు. గత ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్ చూసి మోస్ట్ అన్లక్కీ గర్ల్ గా మారింది. ఇక మేడం ఖాతాలో ఉన్న ఏకైక సినిమా లెనిన్. ఈ సినిమాతో అటు అఖిల్ ఇటు భాగ్యశ్రీ గట్టెక్కుతారా? స్కిన్ షో చేస్తున్న అంతకు మించి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సేకు సక్సెస్ రావట్లేదు. మిస్టర్ బచ్చన్ లో గ్లామర్ తో కుర్రకారుకు గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. దీంతో భాగ్యశ్రీ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారంతా. నిజంగా చేసిన సినిమాల్లో ఒక్క హిట్ పడినా అలాగే అయ్యేదేమో. కానీ బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఎక్కడ అడుగు పెట్టినా ఫెయిల్యూర్స్ తప్పడం లేదు. 2025లో భాగ్యశ్రీ హవా చూసి ఈ ఏడాది పక్కా హిట్ అయినా కొట్టేస్తుంది అనుకుంటే ఊహించని విధంగా వరుస డిజాస్టర్స్ చవిచూసింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్, కోలీవుడ్ వెళ్లి దుల్కర్ కాంతాలో డీ గ్లామర్ రోల్ చేసిన రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకాలో పక్కా తెలుగుంటి ఆడపడుచులా కనిపించిన ముగ్గురు హీరోలతోనూ ఆమెకు హిట్ దక్కలేదు. హ్యాట్రిక్ ఫ్లాప్ మూటగట్టుకున్న ఈ సుందరి చేతిలో ఉన్న ఏకైక ఫిలిం లెనిన్. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ లెనిన్. అఖిల్ సరసన తొలుత శ్రీలీల ఫిక్స్ కాగా ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ వచ్చి చేరింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన వరెవా సాంగ్లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందన్న కామెంట్స్ వినిపించాయి. విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక ఇది తప్ప మరో సినిమా భాగ్యశ్రీ కమిట్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పటివరకు హిట్టే చూడని భాగ్యశ్రీకి లెనిన్ ఆఫర్స్ తీసుకొచ్చే ఫిల్మ్ అవుతుందా? లెట్స్ సీ. ఈ సంక్రాంతికి కాంపిటీషన్ పీక్స్ లో ఉన్న థియేటర్స్ లో వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. నెక్స్ట్ వ్యాలంటైన్స్ వీక్ టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రేమికుల రోజుకు తోడు మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో ఈ సీజన్ కోసం పోటీ పడుతున్నాయి స్ట్రైట్ అండ్ డబ్బింగ్ మూవీస్. సరదాగా సినిమా సంక్రాంతి ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఇక నెక్స్ట్ యూత్ కి ఎంతో ఇష్టమైన వ్యాలంటైన్స్ మంత్ స్టార్ట్ కాబోతోంది. ప్రేమికులు స్పెషల్ గా జరుపుకునే వ్యాలంటైన్స్ డేను క్యాష్ చేసుకునేందుకు యూత్ఫుల్ లవ్ స్టోరీలు థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. స్వయంభూ తప్పుకోబోతోందన్న స్ట్రాంగ్ బజ్ నేపథ్యంలో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న కపుల్ ఫ్రెండ్లీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వ్యాలంటైన్స్ వీకెండ్ కు మహాశివరాత్రి కూడా యాడ్ ఆన్ కావడంతో కాసులు కురుస్తాయని భావిస్తున్నారు మేకర్స్. లవ్ స్టోరీలే కాదు, ఎంటర్టైన్మెంట్ చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. విశ్వక్ సేన్, కయాద్ లోహర్ జంటగా నటించిన ఫంకీని తొలుత ఏప్రిల్లో తీసుకురావాలని అనుకోగా తాజాగా ఫిబ్రవరి 13న తెస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తనదైన పంచ్ డైలాగ్స్ రంగరించినట్లు చెప్పకనే చెప్తోంది టీజర్. ఫన్ అండ్ ఎమోషన్ మిక్స్ చేసిన ఫంకీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతోంది. గుణశేఖర్ భూమిక మరోసారి కొలాబరేషన్ అయిన యూఫోరియా ప్రేమికుల రోజుకు వారం ముందే ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతోంది. ఈ స్ట్రైట్ మూవీసే కాదు, పొరుగు భాష నుండి కూడా కొన్ని సినిమాలు ఫిబ్రవరి మంత్ టార్గెట్ చేస్తున్నాయి. విశ్వక్సేన్ వదిలేసిన కన్నడ ప్రాజెక్ట్ సీతా పైన కూడా ప్రేమికుల రోజునే రాబోతోంది. సీనియర్ నటుడు అర్జున్ సర్జా దర్శకుడిగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫిలిం సీతా పైనం. అనూప్ రూబెన్ సంగీతం అందించిన ఈ ఫిలిం ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకు వస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీతో ఓవర్ నైట్ సెన్సేషనల్ డైరెక్టర్ అభిషాన్ జీవంత్ మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా విత్ లవ్ అనే ఫిలిం చేస్తున్నాడు. అనశ్వర రాజన్ హీరోయిన్. ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు సౌందర్య రజనీకాంత్. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక టైటిల్లోనే లవ్ పెట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాలంటైన్స్ డేకి వస్తోందని అనుకుంటే ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వలేదు టీం. వ్యాలంటైన్స్ డే వీక్ టార్గెట్ చేసేందుకు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతుంటే వీటికి రీ రిలీజెస్ కూడా తోడయ్యాయి. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ ఇదే డేట్ పై కన్నయ్యగా మరొక 2 ప్రేమ కథా చిత్రాలు ఖర్చు రెడీ చేశాయి. ఆ మూవీస్ ఏంటో? ప్రేమికుల రోజున స్ట్రైట్ సినిమాలకే భారీ కాంపిటీషన్ నెలకొంటే రీ రిలీజెస్ కూడా తోడయ్యాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ఫస్ట్ టైం జోడీ కట్టిన లవ్ స్టోరీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2021లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 80 నుండి 90 కోట్లను రాబట్టుకుంది. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ నటించిన ఫిలిం మనసంతా నువ్వే కూడా రీ రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 14న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. 2001లో వచ్చిన ఈ ఫిలిం అప్పట్లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ఉదయ్. చిత్రం తర్వాత రీమా సెన్ మరోసారి లవర్ బాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. వ్యాలంటైన్స్ డే వారం ముందు అంటే ఫిబ్రవరి 6న కల్ట్ క్లాసిక్ ఫిలిం 3 కూడా రీ రిలీజ్ కాబోతోంది. 2012లో ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. 3 మూవీ ఇప్పటికే పలుమార్లు రీ రిలీజ్ అయింది కూడా. మరోసారి ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇలా ఓ వ్యాలంటైన్స్ డేను ఓవైపు స్ట్రైట్, మరోవైపు రీ రిలీజెస్ తో థియేటర్స్ కలర్ఫుల్ గా మారబోతున్నాయి. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV.